బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రతి వారం కొత్త మలుపులు తిరుగుతోంది. నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఎపిసోడ్స్ అయితే ఆడియన్స్ కు మరింత కిక్కునిస్తున్నాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 3 వారాలు గడిచిపోయాయి. 3 కంటెస్టెంట్స్ వెళ్లిపోయారు. ప్రస్తుతం 4వ వారం నడుస్తోంది. బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు బేబక్క, శేఖర్ భాషా, అభయ్ నవీన్లు ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. 4వ వారం నామినేషన్స్ కోసం భారీ యుద్ధాలు జరిగాయి. ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు పంపించడానికి నామినేట్ అయిన వారిలో ప్రేరణ, నబీల్, మణికంఠ, సోనియా, పృథ్వీ, ఆదిత్య ఓం నామినేట్ అయి ఉన్నారు. నైనిక నామినేట్ అయినా నిఖిల్ తనకు ఉన్న పవర్ను ఉపయోగించి ఆమెను సేవ్ చేశాడు. ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోతారు, తక్కువ ఓట్లు ఎవరికి పోలవుతున్నాయి, టాప్లో ఎవరు ఉన్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే టాస్కులు బాగా ఆడితేనే సరిపోదు, ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలి. ఆ విషయంలో ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వారంతా మంచి మార్కులే వేసుకున్నారు, ఒక్క సోనియా తప్ప. టాస్కుల పరంగా చూసుకుంటే ఆదిత్య ఓం కాస్త తక్కువే ఉన్నాడు, కానీ 48 ఏళ్ల ఏజ్లో ఆయన ఇవ్వాల్సినంత బెస్ట్ ఇస్తున్నాడు. తన పెర్ఫార్మెన్స్తో, మాట తీరుతో ఆయన ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు. ఎక్కడా నోరు జారడం లేదు. నామినేషన్స్లో కూడా అనవసరంగా యుద్ధం చేయడం లేదు. వ్యాలిడ్ పాయింట్ మాట్లాడుతూ నామినేట్ చేయడం కానీ, డిఫెన్స్ చేసుకోవడం కానీ చేస్తున్నారు. అందులో బయట నుంచి ఆదిత్యకు బాగా సపోర్ట్ కూడా పెరిగింది. సో ఈ వారం ఆదిత్య ఓం బయటకు వెళ్లే ఛాన్సే లేదు. సోనియా ఎపిసోడ్ తర్వాత నబీల్ కు సపోర్ట్ పెరిగింది. అంతేకాదు ఓటీటీలో నబీల్ టాప్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అటు ప్రేరణ సెకండ్ ప్లేస్ లో ఉంది. సింపతి స్టార్, ఎమోషనల్ గా ఆడియన్స్ లో సింపతి ఉన్న మణికంఠకు కూడా ఓటింగ్ బాగానే ఉంది. ప్రెజెంట్ డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం ఇద్దరే. బిగ్ బాస్ హౌస్ తో పాటు ఆడియన్స్ లో కూడా చిరాకు తెప్పిస్తున్న సోనియా, పృథ్వీ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పృథ్వీని డేంజర్ జోన్ కు లాక్కొచ్చింది సోనియానే. అతను ఫిజికల్ టాస్క్లు బాగానే ఆడుతున్నాడు. హౌస్ లో సోనియా చెప్పు చేతల్లో ఉంటూ ఆమె ఆడమన్నట్టల్లా ఆడుతూ తన గ్రాఫ్ ను తానే తగ్గించుకుంటున్నాడు. దీంతో ఆడియన్స్ లో అతని క్రేజ్ తగ్గిపోయింది. అంతేకాదు సోనియా మ్యానిపులేటింగ్ వల్ల పృథ్వీ గేమ్ నాశనమవుతోంది. సోనియా ఒక స్ట్రాటజీ ప్రకారం నిఖిల్ ను, పృథ్వీని పైకి లేవకుండా చేస్తోంది అనేది అర్థమవుతోంది. అయితే నిఖిల్ మాత్రం డబుల్ గేమ్ ఆడుతూ తనను తాను కాపాడుకుంటున్నాడు. సోనియా మాత్రం నోరు జారడం, తల పొగరు చూపించడం ఆడియన్స్ కు అస్సలు నచ్చడం లేదు. లేటెస్ట్ ఎపిసోడ్ లో యష్మి సోనియాకు గట్టిగా ఇచ్చిపడేసింది. ఆమె తప్పులను గట్టిగా ఎత్తి చూపించింది. అయినా సరే సోనియా తన స్ట్రాటజీ అనుకుంటున్న తప్పులను అలానే కంటిన్యూ చేస్తోంది. పృథ్వీని గట్టిగా మ్యానిపులేట్ చేస్తోంది. దీంతో ఆమె ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్నట్టు సమాచారం. 5% ఓట్లు కూడా సోనియాకు పడడం లేదట. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది పక్కాగా సోనియానే అంటున్నారు. అంతేకాదు ఈ 3 వారాల నుంచి ప్రత్యేకంగా బిగ్ బాస్ ఆమెను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ వారం కూడా కాపాడితే బిగ్ బాస్ మీద, నాగార్జున మీద గట్టిగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఈసారి పక్కాగా ఆమె ఎలిమినేట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ సోనియా మిస్ అయితే పృథ్వీ నామినేషన్ కు బలైపోవాల్సిందే. కానీ స్ట్రాంగ్ ప్లేయర్ గా ఉన్న పృథ్వీని ఇప్పుడు పంపిస్తారా అన్న డౌట్ కూడా ఉంది. ఒకవేళ తారుమారు చేసి పృథ్వీ సోనియాల కోసం ఆదిత్యను బలి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో చూడాలి ఈ వారం బయటకు వెళ్లేవారు ఎవరు అనేది.